నేను ఏదో దుగ్ధతోనో బాధతోనో మాట్లాడడం లేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ముఖ్యమంత్రి గారికి నదీ జలాల మీద కనీస అవగాహన లేదు. గోదావరిలో, కృష్ణా నదిలో మన హక్కుల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి ప్రవహిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి అక్కడ బాసర అవతల ఎంటర్ అవుతే ఇక్కడ భద్రాచలం దాకా ఉంటుంది. 79% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో 69% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ భూభాగంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు 79% నదీ పారకం ఇక్కడ ఉండి, క్యాచ్మెంట్ ఏరియా ఇక్కడ ఉండి, బాసరా టు భద్రాచలం గోదావరి ఉండి మనకు నీళ్లు రాకపోవడం ఏందని చెప్పి కేసీఆర్ గారు కొట్లాడిందే ఆ నీళ్ల కోసం. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారులను అడుగుతుంటే, దాన్ని టీవీ వాళ్ళు చూపెడుతుంటే మనం సిగ్గుపడాల్సి వస్తున్నది. ఆయన అడుగుతున్నాడు, దేవాదుల ఏ బేసిన్లో ఉన్నది? గోదావరి బేసిన్లో ఉన్నదా అని అడుగుతున్నాడు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉండే బాక్రా నంగల్ ప్రాజెక్టు, అప్పుడెప్పుడు నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టు, అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదంట. మనకు తెలియదాయే. అంటే ఇంత గొప్ప ముఖ్యమంత్రి, నదులు తెలియదు, నీళ్లు తెలియదు, చివరికి ఎట్లాంటి పరిస్థితి అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారిని చూస్తూ ఉంటే నిజంగా జాలేస్తూ ఉన్నది. 2 ఏళ్ళు ఆయన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, ఆయన చేతగాంతనాన్ని, ఆయన ఫెయిల్యూర్స్ని, ఆయన హామీలు అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పచ్చి అబద్ధాలకు ఎత్తుకున్నాడు.